హాయ్ అండి, మటన్ బిర్యానీ తయారు అండి. నిమ్మకాయ పసుపు వేసి శుభ్రంగా మటన్ కడుక్కోవాలండి. నీళ్ళన్నీ వంపుకున్నాక కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పెరుగు, సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఒక పావుగంట మూత పెట్టి ఉంచాలండి. తర్వాత బియ్యం నానబెట్టుకున్నాక నెయ్యి వేడయ్యాక బిర్యానీ దినుసులు పక్క పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ సామాను అందులో వేసుకోవాలండి. అవి వేగాక ఉల్లిపాయలు పొడిగ్గా కోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అందులో వేసుకొని వేపుకోవాలండి. అది వేగాక మటన్ ఇందాక కలుపుకున్నది ఉంది కదండి, అది అందులో వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం మగ్గాక నీరు వస్తుందండి. దాంట్లో మనకు గ్లాసు నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టేయాలండి. కలిపేసి 8 విజిల్లు రానివ్వాలండి. 8 విజిల్లు వచ్చాక ఆవిరంతా పోయాక ముక్క మంచిగా మెత్తగా అయ్యిందో లేదో చూసుకొని, అవ్వకపోతే మళ్ళీ ఇంకో 2 విజిల్లు రానివ్వాలండి. మటన్ మంచిగా ఉడకాలండి. వచ్చాక బియ్యం నానబెట్టుకున్నది ఉన్నాయి కదండి, ఈ శుభ్రంగా వడగట్టుకొని గ్లాసు పావే పోసుకోవాలండి. వాటరు మటన్లో నీరు ఉంటుంది కదండి, చూసుకొని పోసుకోవాలండి. గ్లాసుకి గ్లాసు పావు నీళ్ళు అండి. నిమ్మకాయ పిండుకోవాలి అందులో మటన్లో. తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని పైన వేసుకోవాలండి. వేసి కలుపుకొని సమానంగా చేసుకొని మంచిగా 2 విజిల్ రానిచ్చాక అంతే, సింపుల్ అండి మటను. ప్లీజ్ లైక్ టు మై